ఆలయంలో అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం. చతుర్భుజాలతో దర్శనమిచ్చే ఈ అమ్మవారి దర్శనం అంత ఈజీగా దొరకదు. స్థానిక పోలీసులు, ఆలయ అధికారులు, రాజకీయ నాయకుల రికమెండేషన్ ఉంటే తప్ప అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. 41 రోజుల్లోనే కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్నా అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఆ అమ్మవారు ఎవరు? అడవిలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవాలంటే రాళ్లు రప్పలు దాటుకుని ప్రయాణం చేస్తేనే సాధ్యం. ఎన్నో ప్రయాసలు పడి ఆలయానికి చేరుకోగానే కష్టమంతా మర్చిపోతారు భక్తులు. అమ్మవారి దర్శనం కాగానే కోరిన కోర్కెలు తీరుతాయి. అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరిగా పిలుస్తారు. శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయానికి దగ్గర్లోనే నల్లమల్ల అడవుల్లో ఉంది ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం. శ్రీశైలం నుంచి డోర్నాలకు వెళ్లే మార్గానికి సమీపంలో ఉంది ఈ ఆలయం. దట్టమైన నల్లమల అడవిలో సుదూర ప్రయాణం చేసి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుంటారు భక్తులు. పక్షుల కిలకిలారావాలు, జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం భలే ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తారు ఇక్కడకు వచ్చిన భక్తులు. ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. 2 చేతులలో తామర పూలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని చెప్తారు. అందుకే ఇష్టకామేశ్వరిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని, కోర్కెను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెబుతారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న భక్తులు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఒకసారి మొక్కుకొని అమ్మవారికి బొట్టు పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకము మాకు కూడా మంచిగా అనిపించింది. మేము కూడా అమ్మవారికి బొట్టు పెట్టి దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగుందండి. చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్లాలి. గర్భగుడిలో కేవలం 4 కూర్చునేందుకు మాత్రమే వీలుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం, మహిషాసురమర్దని విగ్రహం, కాపాలికుని విగ్రహం కనిపిస్తాయి. ఒకప్పుడు సిద్ధులకు, తరువాత కాపాలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు. ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిసిందని స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అంతా బాగానే ఉందండి. కాకపోతే రోడ్డు సౌకర్యం కొద్దిగా రోడ్డు జీపుల్లో వెళ్ళడం వల్ల కొద్దిగా రోడ్డు గుర్తులు ఉన్నాయండి. కొద్దిగా రోడ్డు వేస్తే ఇంకా ఈజీగా వెళ్ళడానికి అవుతుంది. భక్తులందరికీ కొద్దిగా హ్యాపీగా కానీ అక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. అన్నదానం కూడా పెడుతున్నారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకోవాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కారు, బైక్ లాంటి సొంత వాహనాల్లో ఇక్కడికి వెళ్లలేము. రహదారి మొత్తం గుట్టలు, మట్టి ఉంటుంది. అందుకే భక్తుల సౌకర్యార్థం అటవీ శాఖ వారు జీపుని ఏర్పాటు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావటం వల్ల రోజుకు కేవలం 120 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.